హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇవన్నీ పర్మనెంట్ బేసిస్ మీద తీసుకునేదండి, రెగ్యులర్ రిక్రూట్మెంట్. ఇందులో రిక్రూట్ చేసే పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, క్లినికల్ ఆర్ నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీల్లో కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ రెగ్యులర్ బేసిస్ మీద అనమాట. బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇందులో అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.dme.ap.nic.in లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చెక్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట. ఇవన్నీ రెగ్యులర్ బేసిస్ మీద. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మన ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వాలి, ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. ఇంకా క్యాస్ట్ విషయానికి వచ్చేసరికి ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మనం ఏది అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్, ఈ అప్లికేషన్స్లో ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినికల్ 130 ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నాన్ క్లినికల్ 16 ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీ 74 ఉన్నాయి. మొత్తం కలిపి 220 పోస్టులు. ఇవన్నీ బ్యాక్లాగ్ అండ్ రెగ్యులర్ మీద ఉంటుంది. వేకెన్సీస్ మేబీ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఏమేమి పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్లో ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలంటే పీజీ డిగ్రీ, ఎండి, ఎంఎస్, డిఎన్బి ఇన్ ద కన్సర్న్ స్పెషాలిటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బై ఎంసీ ఆర్ ఎన్ఎంసి. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పీజీ డిగ్రీ ఉండి అది డిఎన్బి కానీ డాక్టర్ ఎన్బి, డిఎం, ఎంసీహెచ్ ఇన్ ద కన్సర్న్డ్ సూపర్ స్పెషాలిటీ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ఎంసీఆర్ ఎన్ఎంసి. రిజర్వేషన్స్ వచ్చి ఇందులో పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్న బిలో 40% అయితే ఉండాలి. అక్కడ ఏమేమి డిసబిలిటీస్ అనేది ఇచ్చారు. బ్లైండ్నెస్ అండ్ లో విజన్, డెఫ్ అండ్ హార్డ్ హీరింగ్, లోకోమోటర్ డిసబిలిటీస్, ఆటిజం, ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్, మల్టిపుల్ డిసబిలిటీస్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వచ్చి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇది మెయిన్ ఏంటంటే 8 lakhs per annum అయితే లోపైతే ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్ ఉంటుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకునేటప్పుడు మనం అకాడమిక్ ఇయర్ది తీసుకోవాలన్నమాట. లేటెస్ట్ వచ్చి 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చ్ వరకు ఉంటుంది. అదే మనం పెట్టాల్సి వస్తుంది. ఏజ్ వచ్చి 18 years నుంచి 42 years వరకు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకైతే 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 years అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి లోకల్ ఆర్ నాన్, ఇది ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉన్నాయి, అంటే ఏపీలో ఏపీ వాళ్ళకి మాత్రమే అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది పే స్కేల్ వచ్చి 7th పే స్కేలు 68,900 నుంచి 2,05,500 వరకు అనమాట. అదే సూపర్ స్పెషాలిటీలో జాయిన్ అయిన వాళ్ళకైతే 30,000 ఎక్స్ట్రా పే చేస్తారు అడిషనల్ శాలరీ. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 75 మార్క్స్ అయితే మన అకాడమిక్ ఇయర్ క్వాలిఫికేషన్ అనమాట. 10 మార్క్స్ వచ్చి ఇయర్ ఆఫ్ పాస్ నుంచి వెయిటేజ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చి 5 మార్క్స్ వచ్చి పీజీ డిగ్రీ ఎవరైతే సూపర్ స్పెషాలిటీలో చేశారో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకైతే 5 మార్క్స్ వెయిటేజ్ ఇస్తున్నారు. ఇక్కడ కాంట్రాక్ట్ సర్వీసెస్కి అయితే వెయిటేజ్ ఉంటుంది. అది ఎట్లా అంటే 5 మార్క్స్ పర్ 6 months అనమాట. కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి 6 monthsకి 5 మార్క్స్. వాళ్ళు ఒకవేళ 2 నెలలు కానీ 3 నెలలు కానీ అట్లా చేస్తే కనుక కంప్లీటెడ్ మంత్స్ అయితే ఉండాలి. ఈచ్ మంత్కి వచ్చి 0.83 మార్క్స్ ఉంటాయి. అదే నాన్ కోవిడ్ నార్మల్గా వర్క్ చేసిన వాళ్ళకైతే కాంట్రాక్ట్లో 2.5 మార్క్స్ 6 monthsకి, ట్రైబల్లో వాళ్ళకి 2 మార్క్స్ ఏమో 6 monthsకి, రూరల్లో వర్క్ చేసిన వాళ్ళకి, అర్బన్లో వర్క్ చేసిన వాళ్ళకైతే 1 మార్క్ ఉంటుంది. నాన్ కోవిడ్లో వాళ్ళకి 6 months కంప్లీట్ అయితేనే మనకి వెయిటేజ్ మార్క్స్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా కోవిడ్ టైంలో వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళు కొన్ని సర్టిఫికెట్స్ అయితే దగ్గర పెట్టుకోవాలి. అది ఏంటనేది చెప్తాను. ఇది సర్వీస్ సర్టిఫికెట్ మనకి ఇక్కడ ప్రింట్ ఉంది. ప్రింట్ చేసుకుని దాని మీద సైన్ పెట్టుకుని అదే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి COVID-19 వాళ్ళకి. ఒరిజినల్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండాలి, మనం COVID-19కి జాయిన్ అయినట్టు. తర్వాత సర్వీస్ సర్టిఫికెట్ కూడా ఇందులోనే ఉంటుంది. అది ప్రింట్ తీసుకుని దాని మీద సైన్ పెట్టించుకోవాలి. తర్వాత మంత్లీ అటెండెన్స్ కూడా ఇవ్వాలి మనం. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ మనకి ఎవ్రీ మంత్, అది వర్క్ చేసినంతకాలం, కోవిడ్లో వర్క్ చేసినంత మనం గవర్నమెంట్ నుంచి సాలరీ పడినట్టు ఆ డాక్యుమెంట్స్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇందులో ఏది సబ్మిట్ చేయకపోయినా మనకి COVID-19 మార్క్స్ అయితే ఇవ్వరు. అప్లికేషన్ ఫీజు వచ్చి
ఓసీ వాళ్ళకైతే ఓపెన్ కేటగిరీకి అయితే 2000 ఫీజు పే చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూఎస్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకైతే 1500 అయితే పే చేయాలి. లాస్ట్ డేట్ వచ్చి 22/1/2026 వరకు మనం పే చేయొచ్చు. అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. 8వ తారీఖు జనవరి నుంచి 22 జనవరి 2026 వరకు మనం పే చేయొచ్చు. ఏమేమి సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అంటే అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ నంబర్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక నంబర్ వస్తుంది కదా, అదైతే మన దగ్గర పెట్టుకోవాలి. అప్లికేషన్ క్లియర్గా ఫిల్ చేయాలి. ఇన్కంప్లీట్గా ఫిల్ చేసినవి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది, మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని మన దగ్గర ఒక సాఫ్ట్ కాపీ అయితే పెట్టుకోవాలి. లేటెస్ట్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, అంటే ఫోటోగ్రాఫ్ మీద సైన్ చేసి అది అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్, పీజీ డిగ్రీ సర్టిఫికేట్స్ విత్ మార్క్స్ మెమోస్, సూపర్ స్పెషాలిటీ సర్టిఫికేట్స్ విత్ మార్క్స్ మెమో, సీనియర్ రెసిడెన్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మనం ఒకవేళ వర్క్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్లో ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎన్ఓసి అయితే తీసుకోవాలి. డిక్లరేషన్ అయితే ఇవ్వాలి సైన్ చేసి. నో కాంట్రాక్ట్ వెయిటేజ్ మార్క్స్ విల్ బి అవార్డెడ్ డాక్టర్స్ రెగ్యులర్ బేసిస్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి కాంట్రాక్ట్ మార్క్స్ వెయిటేజ్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ వచ్చి ఒకవేళ మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అంటే సర్వీస్ సర్టిఫికేట్, అదొకటి సబ్మిట్ చేయాలి. ఎవరైతే ఆల్రెడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వర్క్ చేసే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ దీనికి. సాధారణ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి ఎవరైతే బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉంటారో. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చి నేను ప్రీవియస్గా చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ అయితే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఉన్నదాన్ని అయితే తీసుకోవాలి. తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని క్లియర్గా మెన్షన్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే బిలో 8 lakhs ఉన్నది అయితే సబ్మిట్ చేయాలి. అన్ని మార్క్స్ మెమోస్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ఏ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి ఉండదు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ సర్టిఫికెట్ అది చూస్తారు. తర్వాత ఇవన్నీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుని మన దగ్గర అయితే ఒక కాపీ ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఏమేమి అనేది ఇక్కడ ఇచ్చారనమాట నోటిఫికేషన్కి. స్పెషాలిటీ వైజ్ వేకెన్సీస్ అంటే అనెక్సర్ లాగా ఇచ్చారు, మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. 1 వచ్చి స్పెషాలిటీ వైజ్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ 2, 3 వచ్చి జనరల్ వేకెన్సీస్, 4 వచ్చి ఎన్ఓసి ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, 4th వన్ వచ్చి కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికెట్, 6th వన్ వచ్చి డిక్లరేషను, ఫస్ట్ వన్ వచ్చి రెసిడెన్స్ సర్టిఫికెట్. ఇవన్నీ ఇక్కడ ఉంటే మనం చెక్ చేసుకోవాలి. ఇది వచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. ఎవరైతే స్టేట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికెట్. ఇది ప్రింట్అవుట్ తీసుకుని దీని మీద మనం ఎప్పుడు వర్క్ చేసాము, కోవిడ్లోనా నాన్ కోవిడ్లోని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కన్సర్న్డ్ అథారిటీ దగ్గర నుంచి సైన్ అయితే తీసుకోవాలి. ఇది మన సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి రెసిడెన్స్ సర్టిఫికెట్. ఎవరైతే ఓపెన్ 10th కట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికెట్ తహసీల్దార్ దగ్గర తీసుకోవాలన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చి నోటిఫికేషన్ వైజ్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయని ఇచ్చారు. జనరల్ మెడిసిన్ వచ్చి 18, జనరల్ సర్జరీ 13, ఓబీజీ 15, అనస్థేషియా 14, పీడియాట్రిక్స్ 6, ఆర్థోపెడిక్స్ 3, ఆఫ్థమాలజీ 8, సైకియాట్రీ 2, ఈఎన్టీ 3, ఎమర్జెన్సీ మెడిసిన్ 9, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 5, న్యూక్లియర్ మెడిసిన్ 2, రేడియాలజీ 20, రేడియేషన్ థెరపీ 8, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ 4, టోటల్ 130 అన్నమాట. అట్లాగే నాన్ క్లినికల్ వచ్చి ప్యాథాలజీకి 9, ఫారెన్సిక్ మెడిసిన్కి 7, 16 ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ కూడా సేమ్ డిపార్ట్మెంట్ వైజ్ అయితే ఇచ్చేసారు. ఇవైతే టోటల్ 74 ఉన్నాయి. ఇక్కడైతే అనెక్సర్ 2లో జనరల్ మెడిసిన్కి క్యాస్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి ఇది
అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి ఏ కాస్ట్కి ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం ఇదే. అనెక్సర్ 3 ఇది వచ్చి స్పెషాలిటీ అనమాట. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓబీజీ ఏ కాస్ట్కి ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఈ మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 22వ తారీఖు అయితే లాస్ట్ డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.